హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడు భిక్షాటనకు వెళ్ళినప్పుడు తన బంగారు అక్షయ పాత్ర నుంచి అన్నాన్ని ప్రసాదిస్తుంది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి రూపంలో ఉన్న పార్వతీదేవి. మన ఇంట్లో ఆహార కొరతను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ అన్నపూర్ణాదేవిని మన వంటగదిలో ఎలా ప్రతిష్ఠించుకోవాలి, పూజా సమయంలో పాటించవలసిన నియమాలు అన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి. ఇలా వంటగదిలో అమ్మవారిని పెట్టుకొని నిత్యము పూజ చేయాలి అనుకునేవారు సూర్యోదయం ముందే లేచి చక్కగా వంటగది అంతా శుభ్రపరచుకొని తరువాత ఏ ప్లేస్లో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటారో ఆ ప్లేస్లో శుభ్రపరిచి చిక్కగా కలుపుకున్న పసుపుతో చక్కగా అలికి వరిపిండి అంటే బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. ఆ ముగ్గులో మధ్య భాగంలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. అమ్మవారిని ఆ ముగ్గు పైన నిలుపుకోవాలి. అమ్మవారిని నేల మీద పెట్టకూడదు కనుక ఎప్పుడే కానీ దేవుని విగ్రహాలు నేలపైన పెట్టకూడదండి. కనుక అమ్మవారిని బియ్యంలో లేదా వడ్లలో అయినా పెట్టుకోవాలి. ఇందుకు ఉపయోగించే ప్లేట్ కానీ గిన్నె కానీ ఇత్తడి, రాగి లేదా వెండి లేదా గ్లాస్ అయినా పర్వాలేదు, కానీ స్టీల్ మాత్రం ఉపయోగించకండి. తర్వాత అందంగా అమ్మవారిని నేను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. అమ్మవారి విగ్రహం లేనివారు అమ్మవారి ఫోటో ఉన్న ఏర్పరచుకోవచ్చు. ఇలా చక్కగా అలంకరించుకున్న అమ్మవారిని బియ్యంలో పెట్టుకోవాలండి. తరువాత అమ్మవారికి మన దగ్గర ఉన్న తాజా పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. అమ్మవారి కోసం ప్రత్యేకమైన నైవేద్యాలు ఏం చేయవలసిన అవసరం లేదండి. ఆవు పాలు కాస్త ఇలాచీ పౌడర్ వేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా నిత్యము మీరు వంట చేసేటప్పుడు ఒక గరిట మొదటి అన్నాన్ని తీసి మీరు అది కూడా నైవేద్యంగా కొంచెం పెరుగు వేసి కూడా అమ్మవారి ముందర పెట్టుకోవచ్చండి. తర్వాత తమలపాకు పైన 2 దీపాలు వెలిగిస్తున్నానండి. ఒక్క దీపమైనా పెట్టుకోవచ్చు. నేను ఆగ్నేయ దీపం కూడా నిత్యము వెలిగిస్తాను. ఆగ్నేయ దీపంగా ఒకటి, అమ్మవారి కోసం ఒకటి, 2 దీపాలు వెలిగిస్తున్నానండి. మన ఛానల్లో ఆగ్నేయ దీపం ఎలా వెలిగించాలి, ఆగ్నేయ దీపం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటని ఆల్రెడీ నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. మరి మొదటిసారి అమ్మవారిని మన వంటగదిలో ప్రతిష్ఠించుకోవాలి అనుకునేటప్పుడు ఏ రోజు ఏ సమయానికి ప్రతిష్ఠించుకోవాలి అన్న విషయానికి వస్తే, మొదటిసారి పెట్టుకోవాలి అనుకునేవారు పౌర్ణమి తిథిలో సూర్యోదయం ముందే బ్రహ్మ ముహూర్తంలో లేచి వంటగదంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని ఆ రోజు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం పెట్టి ఇలా ప్రతిష్ఠించుకోండి. ఒక్కసారి అమ్మవారిని మన వంటగదిలో నిలుపుకున్న తరువాత ప్రతిరోజు స్నానమైన తరువాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించుకోవాలండి. మరి ఇందులో ఉన్న బియ్యం కానీ వడ్లు కానీ ఎప్పుడు మార్చాలి అన్న విషయానికి వస్తే, మనము పౌర్ణమి తిథికి మళ్ళీ కొత్త బియ్యాన్ని మార్చి ఇందులో వేసిన బియ్యాన్ని నైవేద్యంగా చేసి అమ్మవారికి పెట్టి ఇంట్లో అందరూ తీసుకోవాలండి. ఇలా పౌర్ణమికి మనము ఆ గిన్నెలో ఉన్న బియ్యాన్ని మార్చి శుభ్రపరచుకుంటే సరిపోతుంది. మరి నాన్ వెజ్ తిన్నా లేదా నాన్ వెజ్ వండేటప్పుడు అమ్మవారిని వంటగదిలో ఉంచచ్చా అన్న విషయానికి వస్తే, నాన్ వెజ్ చేయాలి అనుకునే ముందే అమ్మవారిని తీసుకెళ్ళి మన పూజ గదిలో పెట్టేసుకోండి. మీకు నాన్ వెజ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని వంటగది అంతా క్లీన్ చేసుకొని చక్కగా మీరు తలస్నానం చేసుకుని మరుసటి రోజు అమ్మవారికి దీపారాధన అనేది చేసుకోవచ్చండి. మరి అమ్మవారికి మళ్ళీ దీపారాధన చేసేటప్పుడు పౌర్ణమి గడియలే ఉండాలా అన్న విషయానికి వస్తే అలా ఏం లేదండి. మొదటిసారి అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు మాత్రమే పౌర్ణమి గడియల్లో లేదా శుక్రవారం రోజు ప్రతిష్ఠించుకోవాలి. ఇలా మీరు ఏదన్నా కొన్ని సందర్భాల్లో అమ్మవారిని కదిపి పూజ గదిలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అలాంటివి ఏమి ఇబ్బంది లేదండి. మీరు చక్కగా శుభ్రపరచుకొని అమ్మవారిని మళ్ళీ నిత్యం పూజ అన్నది ఆచరించుకుంటే సరిపోతుంది. మరి అమ్మవారికి నిత్య పూజ చేయలేని వాళ్ళు, అలా అవకాశం కుదరని వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే,
వారంలో మంగళవారం రోజు అలానే శుక్రవారం రోజు పౌర్ణమి గడియల్లో అమావాస్య గడియల్లో తప్పకుండా అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పించండి. ఇలాంటి రోజుల్లోనైనా తప్పకుండా అమ్మని పూజిస్తే చాలా మంచిదండి. నిత్యము చేసేవారికైతే మరీ మంచిది. మరి తప్పకుండా అన్నపూర్ణేశ్వరి దేవిని మన కిచెన్లో పెట్టుకొని నిత్యము పూజ చేయాలని, ఆ పూజ వల్ల మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడు ఎటువంటి లోటు ఉండకూడదని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.